ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ స్మరణ మాత్రేణ సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక, వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది. గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం, కర్మ ఇతిహాసాన్ని అనుసరించి, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది. కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలనే ఉంటాయన్నమాట. సంచిత ప్రారంభ కర్మలు అనేది తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట. దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్ని నుంచి బయటపడడానికి, పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి, కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాలకి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాల యొక్క ఆధీనంలో అన్ని యొక్క జీవన విధానం అనేది ఉంటుంది, చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది, ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది. ప్రధానంగా ఈ రోజున మనమంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ 17, 18 తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది. బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం. ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో విపరీత బలంగా ఉంటారన్నమాట. ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ 18 తర్వాత. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు. బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు. గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు? పుత్ర కారకుడిగా ఉంటారు. పుత్ర సంతాన కారకుడిగా, మరియు వేద పట్టణానికి కారకుడిగా, సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది. సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది. సకల వేద జ్ఞానము, మంత్ర పట్టణము, మంత్రసిద్ధి, మంత్రయోగం కోసం అని చెప్పి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటాయి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. బుధాదిత్య యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలు 3 గ్రహాలు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరియు కొంతమంది కంటే కాదు బృహస్పతి యోగకరంగా ఉంటే కనుక మంచి అధ్యాపక జీవనం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది విధానం అనేది ఉంటుంది. టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం, ప్రొఫెసర్గా ఉండడం, మంచి డాక్టరేట్ పొందడం కానీ, విద్యలో ఉన్నత స్థితి కలగడానికి కానీ, విద్యలో ఉత్తీర్ణత కలగడానికి కానీ, మంచి అవకాశాలు సిద్ధించడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి. కొన్ని గ్రహాల యొక్క కలిగి కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణకారకుడు. బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు. ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉన్నారా లేదా, శుక్రబలం యోగకరంగా ఉందా లేదా. ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు. బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారకుడు అవుతాడు. ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉంటే కనుక ధనాదాయానికి లక్ష్మీ కారకుడుగా అవుతాడు. ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా, ధనధాన్యాది సమృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది. విపరీత రాజయోగం ఇచ్చే విధంగా, అష్టైశ్వర ప్రాప్తి కలిగే విధంగా, కొన్ని గ్రహాలకి కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు. కావున గురుపుష్య యోగం అనేది సంభవిస్తుంది అక్టోబర్ 18 రోజున. ప్రధానంగా
అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా 17-24 తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది, ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు, సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. కన్యారాశి జాతకులకి గోచారరీత్యా బృహస్పతి అతిచారంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతూ ఉండడం, గురు పుష్య యోగంలో మారడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సప్తమాధిపతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం రాజయోగ కారణమవుతుంది. ఇంట్లో మంచి ఆనందమైన జీవితం జీవించడానికి, గృహంలో మంచి ప్రశాంతమైన జీవితం జీవించడానికి, స్వగృహ యోగ లాభాలంతా కూడా గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. గృహ ప్రవేశ యోగం కానీ, మంచి గృహాలు లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. భూ సంపద ధనయోగం సిద్ధించడానికి, స్థిర ఆస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇన్ని రోజుల దాకా కష్టపడి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు, ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కన్యారాశి జాతకులంతా కూడా అక్టోబర్ 17 తారీఖు తర్వాత విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకంలో కనుక బృహస్పతి కానీ, శనీశ్వరుడు కానీ, శుక్రుడు కానీ, రాహు కానీ బలహీనంగా ఉంటే కనుక ఈ గ్రహానికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బుధుడికి, శుక్రుడికి, శనీశ్వరుడికి, చంద్రగ్రహానికి, ఈ యొక్క శనీశ్వరుడికంతా కూడా అంగారకుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహపీఠ నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశాప నుంచి బాధపడేవారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించుకోవడం, స్వామివారి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారస్తులకంతా కూడా లాభాలు గణించడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. స్వల్పంగా ప్రథమార్థంలో అంతా కూడా విశ్వమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంతంలో మాసాంతంలో అంతా కూడా యోగకరంగా మారుతూ ఉంటుంది. ఈ యొక్క అతిచారంలో అంతా కూడా దాదాపు 6 నెలల కాలం వరకు అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తూ ఉంటారు కావున అతిచార సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. విపరీత రాజయోగంతో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి, కన్యారాశి జాతకులకంతా కూడా లాభాలు గణించడానికి, మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో వ్యాపార లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. మంచి అవకాశాలు సిద్ధించడానికి, ఆఫర్స్ అంతా కూడా మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ప్రాజెక్ట్స్ అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా రాజశ్యామల యజ్ఞాధికరతలు చేసుకుంటే కనుక, దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.